హాయ్ ఫ్రెండ్స్, మంచి స్నాక్ ఐటమ్ అండి పప్పు చెక్కలు. అంటే చూడండి, శనగపప్పు అలాగే పెసరపప్పు వాడుకుని చేసుకోవచ్చండి. ఇవి వచ్చు మనకి బజార్లో క్రిస్పీనెస్ ఎలా ఉంటాయో కొనుక్కుంటుంటాం కదండి, అవి ఎలా ఉంటాయో అలాగే ఇంట్లోనే చేసుకోవచ్చండి. దానికి చూడండి, కొద్దిగా మనకు కావలసిన పిండి అంటే బియ్యం పిండి మనం ఏంటంటే ఒకసారి దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూసుకోవాలి. చూడండి, నేను చూస్తున్నాను కదా, అలా వేడెక్కిందో లేదో చూసుకొని కొద్దిగా వామ్ అయిన తర్వాత మనం ఇలా బౌల్లోకి తీసుకుని 2 పప్పులతో చేస్తున్నాను కదండి, అందుకని కొద్దిగా తీసుకున్న పిండిని, వేయించిన పిండిని సగం సగం చేసుకున్నాను. దానికి చూడండి, అలాగా బియ్యపిండి తీసుకున్న తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, అలాగే ఆమ్చూరు పౌడరు, ఎర్ర కారం చెప్పాను కదండి, నానబెట్టిన పెసరపప్పు, ఇవన్నీ కొద్దిగా పెప్పర్ పౌడరు, వాటర్ వేసి చూసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం గోధుమ పిండిలాగా కొంచెం గట్టిగా పూరి పిండిలా కలుపుకోవాలి. యాక్చువల్గా గోధుమ పిండిలా కూడా కాదు, పూరి పిండిలా కలుపుకుంటే మనం చేత్తోనే దీన్ని చూపిస్తాను చూడండి ఎలా ఒత్తుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి లాస్ట్లో కొంచెం దాన్ని అలా పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా 2 పప్పులు వాడి చేస్తాను కదా, ఇప్పుడు కొద్దిగా శనగపప్పు కూడా వాడి చేస్తానండి. చూడండి, సేమ్ పిండి చెప్పాను కదా, సగం సగం చేసుకున్నాను. దానిలోకి ఆమ్చూర్ పౌడరు, అలాగే నానబెట్టిన శనగపప్పు, అలాగే నానబెట్టి ఉంచుకోండి శనగపప్పు పెసరపప్పు 2 కూడా. జస్ట్ ఒక గంట నానితే బాగుంటుంది. దీంట్లో వామ్ వేసానండి, ఇందాక జీలకర్ర వాడాను కదా, దీంట్లో వామ్ వేసాను. అలాగే ఎర్ర కారం, కొద్దిగా ఉప్పు, పెప్పరు, ఇవన్నీ కూడా వేసి చక్కగా మనం చెప్పాను కదా పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలిపి ఉంచుకోవాలండి. ఈ 2 కూడా మనం ఏంటంటే ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ వేసుకుని కొద్దిగా బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి మనం చేత్తోనే ఒత్తి మనం ఏంటంటే అయితే వీటిని ఎయిర్ ఫ్రైయర్లో వేయించుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అంటే ఎందుకంటే ఆయిల్ కొంతమంది ఇష్టపడరు కదా, దానికి ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు అందరూ వాడుకుంటున్నాం కదండి, అలాగా దానికి ఏంటంటే కొంచెం అలా చేత్తో ఒత్తుకున్న తర్వాత ఫోర్క్తో కన్నాలు పెట్టుకుంటే కనుక చక్కగా వేగుతాయండి. చూడండి, మనం సర్వపిండి రొట్టి చేసుకునేటప్పుడు మధ్యలో కన్నాలు కొంచెం పెద్దవి పెడతాం కదా, అలాగా ఇవి కూడా అంటే లోపల పిండి అంతా కూడా పచ్చిగా ఉండిపోకుండా ఇలా కన్నాలు పెడితే కనుక చక్కగా వేగుతుంది. అందుకని చక్కగా మనం ఏంటంటే మొత్తం ఎన్ని అయితే తీసుకున్నామో అన్ని, ఆ పిండి అంతా ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు చేసేసుకొని మనం అలా ఒత్తి పెట్టుకుంటే కనుక చక్కగా మనం ఆయిల్ వేడి చేసుకుని వేయించేసుకోవచ్చు అండి. అయితే ఇవి వేగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పేషెన్స్ కావాలండి. మంచి సిమ్లో వేయించుకోవాలి, ఎందుకంటే ఇది బియ్యం పిండి కదా, వెంటనే హైలో పెట్టి వేయించేసుకుంటే కనుక మెత్తగా ఉంటాయండి. అంటే కలర్ అయితే మారిపోతుంది కానీ వేగడం అయితే వేగవండి, పిండి పిండిలా ఉంటాయి. అందుకని ఖచ్చితంగా మనం సిమ్లో లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. మధ్యలో చూసుకుంటే కొంచెం ఫ్లేము మీడియంలో పెట్టుకుంటే కనుక చక్కగా వేగుతాయి. చూడండి, నేను చూపించిన విధంగా అన్నీ చేసుకున్న తర్వాత అలాగ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బాణీ బట్టి మనం ఎన్ని పడితే అన్నీ అలాగా చెక్కలన్నీ వేయించుకొని తీసుకోవాలండి. అంటే వెయ్యగానే కలపకూడదండి, జస్ట్ అది వేడెక్కిన తర్వాత దాన్ని మళ్ళీ మనం 2 పక్కలా తిప్పి వేయించుకుంటే కనుక చక్కని కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటాయండి. ఈ చెక్కలు ఇంచుమించు మనకి 15 నుంచి 20 రోజులు చక్కని నిల్వ కూడా ఉంటాయి. చూడండి, పిల్లలు బస్సులో వెళ్ళేటప్పుడు మనం చిప్స్ అవి ఇచ్చే కన్నా ఇలాంటి స్నాక్స్ చేసి ఇస్తే కనుక మన పిల్లలకి మంచిది కదండి. మీరు కూడా పిల్లల కోసం అలాగే మనం కూడా తీసుకోవచ్చు, అంటే ఏంటంటే ఇంట్లో చేసి తీసుకుంటే మంచిది కదా, అందుకని అలాగే ఈ స్నాక్స్ ఇలాగా చేసి పిల్లలకి ఇస్తే కనుక చాలా మంచిది. మీరు కూడా ఈ చెక్కలు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో అండి. మంచి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తున్నాను. సో నేను చేసేవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా వేయించినవన్నీ కూడా నేను ఎప్పుడు చెప్తాను కదండి, టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే కనుక అవి నూనె పీల్చుకున్న తర్వాత మనం ఎక్సెస్ ఆయిల్ నూనె పీల్చిన తర్వాత మనం వేరే డబ్బాలోకి తీసుకుంటే కనుక చక్కగా నిలవ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలాగా మంచి స్నాక్స్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.